మీద పుట్టిన ప్రతి మనిషికి ఒక కల ఉంటుంది కదా! కానీ ఆ కల ఈ భూమిని వదిలి కోటాను కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో గ్రహం మీదకు వెళ్ళడమే అయితే, అది కూడా తిరిగి రాలేని ప్రయాణమని తెలిసి, ప్రాణాలకు తెగించి వెళ్ళాలనుకుంటే, అది సామాన్యమైన విషయం కాదు. సరిగ్గా ఇలాంటి అద్భుతమైన సంకల్పంతోనే ఒక యువతి తన జీవితాన్ని మార్స్ గ్రహానికి అంకితం చేసింది. ఆమె పేరే అలిస్సా కార్సన్. వయసు కేవలం 24 ఏళ్లు. కానీ తన 3 ఏళ్ల వయసు నుంచే ఆమె ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్నదంటే కాస్త అతిశయోక్తిగానే ఉంటుంది. కానీ అది నిజం. ఆమె చాలా చిన్న వయసు నుంచి అతిపెద్ద కల కంటోంది. ఒకే ఒక్క ఆ కల అంగారక గ్రహం మీద కాలు మోపే మొట్టమొదటి మనిషిగా చరిత్ర సృష్టించడం. మార్స్ మిషన్ అనేది కేవలం ఒక ప్రయాణం కాదు. అది మానవ జాతి భవిష్యత్తును నిర్ణయించే ఒక పెద్ద అడుగు. ఎలాన్ మస్క్ లాంటి విజనరీలు రాబోయే దశాబ్దంలో మనుషులను మార్స్ మీదకి పంపాలని ప్రణాళికలు రచిస్తున్నారు. నాసా కూడా ఎర్రగ్రహం మీద మానవ ఆవాసాలను ఏర్పాటు చేయాలని కలలు కంటోంది. భూమి రోజు రోజుకు వేడెక్కిపోతోంది. వాతావరణ మార్పులు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో మానవ జాతి మనుగడ సాగించాలంటే మనకు మరొక ఇల్లు కావాలి. ఆ ఇల్లు మార్స్ అవుతుందని శాస్త్రవేత్తల నమ్మకం. అయితే అన్ని సౌకర్యాలు ఉన్న భూమిని వదిలి ఆక్సిజన్ లేని రేడియేషన్ తో నిండిన ఆ గ్రహానికి వెళ్ళడానికి ఎవరూ సిద్ధపడరు. అది ఒక తిరుగు ప్రయాణం లేని వన్ వే ట్రిప్ అయ్యే అవకాశం ఉందని తెలిసి ఎవరు సాహసం చేస్తారు? ఇక్కడే అలిసా కార్సన్ కథ మనకు గూస్ బంప్స్ తెప్పిస్తోంది. అమెరికాలోని లూసియానాలో నివసించే అలిసా చిన్నప్పటి నుంచి నాసా బ్లూబెర్రీ అనే కోడ్ నేమ్ తో పిలువబడుతూ ఉంది. ప్రస్తుతం ఆస్ట్రోబయాలజీలో పిహెచ్డి చేస్తున్న అలిసా మార్స్ వాతావరణంలో జీవం ఎలా మనుగడ సాగిస్తుందన్న విషయంపై అధ్యయనం చేస్తోంది. ఒకవేళ 2033 నాటికి మార్స్ మిషన్ మొదలైతే అందులో వెళ్లే మొదటి వ్యోమగామి తానే కావాలని ఆమె గట్టిగా నిర్ణయించుకుంది. మార్స్ పైకి వెళ్లే ఈ ప్రయాణం ఎంత ప్రమాదకరమో ఆమెకు తెలుసు. అక్కడికి వెళ్తే తిరిగి భూమిని చూసే అవకాశం లేకపోవచ్చు. అయినా సరే మానవ జాతి కోసం ఆ త్యాగానికి ఆమె సిద్ధంగా ఉంది. చిన్నప్పుడు టీవీలో ది బ్యాక్ యాటిగన్స్ అనే కార్టూన్ షో చూస్తున్నప్పుడు అందులో 5గురు స్నేహితులు మార్స్ మీదకు వెళ్లే ఎపిసోడ్ ఆమెను ఎంతగానో ఆకర్షించిందిట. వెంటనే తండ్రి దగ్గరికి వెళ్లి, డాడీ నేను ఆస్ట్రోనాట్ అయి మార్స్ కి వెళ్తాను అని చెప్పిందిట. అప్పుడు అది ఒక చిన్న పిల్ల కల అనుకున్నారు అందరూ. కానీ ఆ మాట నిలబెట్టుకోవడానికి ఆమె తన జీవితాన్నే మార్చేసుకుంది. 6 ఏళ్ల వయసుకే మార్స్ మ్యాప్లు కంఠస్థం చేయడం మొదలుపెట్టింది. ఎందుకంటే మార్స్ మీద దిగగానే మనం ఎక్కడ ఉన్నామో తెలియాలి కదా అని ఆమె అమాయకంగా అడిగిన ప్రశ్న ఆమెలోని సీరియస్నెస్ ని తెలియచేసింది. మరి ఈ మిషన్ ఎప్పుడు జరుగుతుందనే విషయానికొస్తే, ప్రస్తుత అంచనాల ప్రకారం 2033లో నాసా మానవ సహిత యాత్రను చేపట్టే అవకాశం ఉంది. ఈ మిషన్ కోసం అలిసా కార్సన్ చేస్తున్న సన్నాహాలు మామూలుగా లేవు. కేవలం 7 ఏళ్ల వయసులోనే అలబామాలోని నాసా స్పేస్ క్యాంప్ కు వెళ్లిన అలిసా ఆ తర్వాత ప్రపంచంలోని అమెరికా, కెనడా, టర్కీలోని 3 ప్రధాన నాసా స్పేస్ క్యాంప్స్ పూర్తి చేసిన ఏకైక వ్యక్తిగా రికార్డు కూడా సృష్టించింది. ఆమె పట్టుదల చూసి నాసా అధికారులే ఆశ్చర్యపోయారు. 12 ఏళ్లకే వాషింగ్టన్ లో జరిగిన నాసా మార్స్ కాన్ఫరెన్స్ లో అతి చిన్న వయస్కురాలిగా పాల్గొని ప్రసంగించింది కూడా. ఆమె మాటలోని స్పష్టత, మార్స్ మీదకు వెళ్లాలనే తపన చూసి ప్రపంచం మొత్తం ఆమెను సీరియస్ గా తీసుకోవడం మొదలుపెట్టింది. రొమేనియా, ఆస్ట్రియా, గ్రీస్ వంటి దేశాల్లో జరిగిన టెడెక్స్ వేదికలపై ఆమె మార్స్ మిషన్ ఆవశ్యకత గురించి మాట్లాడింది. అసలు మార్స్ మీద ఎందుకు కాలనీ కట్టాలి అని చాలా మందికి సందేహం రావచ్చు. దీనికి అలిసా చెప్పే సమాధానం చాలా లాజికల్ గా ఉంటుంది. భూమి తర్వాత మనకు అత్యంత దగ్గరగా మరియు మనం ఎక్కువగా అధ్యయనం చేసిన గ్రహం మార్స్. అక్కడ నీటి జాడలు ఉన్నాయని, ఒకప్పుడు జీవం ఉండేదని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. భవిష్యత్తులో భూమి మీద జనాభా పెరిగిపోయి వనరులు తరిగిపోతే మనకు మరో గమ్యస్థానం తప్పనిసరి. అందుకే అలిసా లాంటి వారు ఈ ప్రయోగానికి పరీక్షా కేంద్రంలోని ఎలుకలుగా మారడానికి సిద్ధపడుతున్నారు. కాగా మార్స్ ప్రయాణం అంత సులభమేం కాదు. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ ప్రకారం భూమి నుండి మార్స్ వెళ్ళడానికి దాదాపు 6 నెలల సమయం పడుతోంది. ఈ 6 నెలలు అంతరిక్షంలో ఉండే రేడియేషన్ ను తట్టుకోవడం, ఎముకలు బలహీన పడకుండా చూసుకోవడం పెద్ద సవాల్. అయితే అలిసా మాత్రం టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందితే ఈ ప్రయాణ సమయం 6 వారాలకు తగ్గుతుందని ఆశిస్తోంది. న్యూక్లియర్ థర్మల్ ప్రొఫెషనల్ వంటి కొత్త ఇంజన్ల ద్వారా ఇది సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు కూడా అంటున్నారు. ఇక మార్స్ మీద కాలనీలు కట్టగలిగినా అక్కడ భూమి మీద తిరిగినట్టు ఆరుబయట తిరగలేము. మార్స్ వాతావరణం చాలా పల్చగా ఉంటుంది. పైగా అక్కడ ఓజోన్ పొర ఉండదు కాబట్టి సూర్యుడి నుంచి వచ్చే ప్రమాదకరమైన అతినీల లోహిత కిరణాలు నేరుగా తాకుతాయి. అందుకే మార్స్ కాలనీలను ఎక్కువగా భూగర్భంలో లేదా రేడియేషన్ తట్టుకునే ప్రత్యేకమైన డోమ్స్ లో నిర్మిస్తారు.
అలిసా తన శిక్షణలో భాగంగా ఇలాంటి క్లిష్ట పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో నేర్చుకుంటోంది. నీటి అడుగున ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ తీసుకోవడం, మైక్రోగ్రావిటీ ఫ్లైట్స్ లో తేలియారడం ఆమె దినచర్యలో భాగమైపోయాయి. ఆమె కేవలం ఫిజికల్ గానే కాదు, మెంటల్ గా కూడా చాలా దృఢంగా తయారవుతోంది. ఎందుకంటే మార్స్ మీదకు వెళ్తే మళ్ళీ తన కుటుంబం, స్నేహితులు, తన అందమైన భూమిని ఎప్పటికీ చూడలేకపోవచ్చు అనే నిజాన్ని ఆమె జీర్ణించుకుంది. అలిసా కార్సన్ సాధించిన విజయాలు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. 15 ఏళ్ల వయసులోనే ప్రాజెక్ట్ పాసం అకాడమీలో చేరినటువంటి అతి పిన్న వయస్కురాలిగా ఆమె చరిత్ర సృష్టించింది. ఇది సామాన్య పౌరులను అంతరిక్షంలోకి పంపడానికి శిక్షణ ఇచ్చే ఒక ప్రతిష్టాత్మక ప్రోగ్రాం. ఇక్కడ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత ఆమె రీసెర్చ్ ఆస్ట్రోనాట్ ట్రైనీగా సర్టిఫికేట్ పొందింది. అంతేకాదు అంతరిక్ష నౌకను నడపడానికి అవసరమైన పైలట్ లైసెన్స్ ని కూడా ఆమె తన టీనేజ్ లోనే సంపాదించింది. ఆమె రోజువారీ శిక్షణలో భాగంగా ఆక్సిజన్ లేని ప్రదేశాల్లో ఎలా బతకాలి, స్పేస్ సూట్ వేసుకుని గంటల తరబడి ఎలా పనిచేయాలి అనేది ప్రాక్టీస్ చేస్తోంది. మార్స్ మీద గురుత్వాకర్షణ శక్తి భూమితో పోలిస్తే 38% మాత్రమే ఉంటుంది. అంటే అక్కడ మనం చాలా తేలికగా ఉంటాం. ఈ మార్పు వల్ల మనిషి కండరాలు, ఎముకలు దెబ్బతినే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే అలిసా ఫిజికల్ ఫిట్నెస్ మీద ప్రత్యేక దృష్టి పెడుతోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే గతంలో మార్స్ మీదకు వెళ్ళడానికి మార్స్ వన్ అంటే ప్రైవేట్ ప్రాజెక్టులు వన్ వే ట్రిప్ ను ప్రతిపాదించాయి. దాంతో వేలాది మంది యాత్రకు అప్లై చేసుకున్నారు కూడా. కానీ అందులో అలిసా ప్రత్యేకత వేరు. ఆమె కేవలం వెళ్లాలనే ఉత్సాహంతో రాలేదు. వెళ్ళడానికి కావాల్సిన స్కిల్ సెట్ ను కూడా చిన్నప్పటి నుంచి డెవలప్ చేసుకుంటూ వచ్చింది. ఆమె ఇప్పుడు స్క్యూబా డైవింగ్ లో కూడా సర్టిఫైడ్ అయింది. ఎందుకంటే నీటి అడుగున ఉండే వాతావరణం అంతరిక్షంలో ఉండే జీరో గ్రావిటీకి దగ్గరగా ఉంటుంది. మార్స్ మీద నడవడాన్ని ప్రాక్టీస్ చేయడానికి నాసా వాళ్ళు సముద్ర గర్భంలో ప్రత్యేకమైన ల్యాబొరేటరీలను వాడుతూ ఉంటారు. అలిసా అక్కడ కూడా శిక్షణ పొందింది. మార్స్ కాలనీల గురించి మరొక ఇంట్రెస్టింగ్ విషయం కూడా ఇక్కడ చెప్పుకోవాలి. అక్కడ మొక్కలు పెంచడం అంత సులభం కాదు. మార్స్ మట్టిలో ఫర్క్లోరైడ్స్ అనే విషపూరిత రసాయనాలు ఉంటాయి. మనం ది మార్షియన్ సినిమాలో చూసినట్లుగా బంగాళదుంపలు పండించాలంటే ముందు ఆ మట్టిని శుద్ధి చేయాల్సి ఉంటుంది. అలిసా ఇప్పుడు చేస్తున్న ఆస్ట్రోబయాలజీ పిహెచ్డి దీనికి సంబంధించింది. వేరే గ్రహాల మీద జీవం ఎలా ఉండగలదు, మనం అక్కడ వ్యవసాయం ఎలా చేయగలం అనే దానిపై ఆమె పరిశోధనలు చేస్తోంది. 2033 మిషన్ లో ఒకవేళ ఆమె ఎంపికైతే ఆమె కేవలం పైలట్ గానే కాదు, ఒక సైంటిస్ట్ గా కూడా అక్కడ సేవలు అందిస్తోంది. మార్స్ మీద ఒక రోజుని సోల్ అంటారు. ఇది భూమి రోజు కంటే దాదాపు 40 నిమిషాలు ఎక్కువ ఉంటుంది. అంటే అలిస్సాకు అక్కడ ప్రతిరోజు కాస్త అదనపు టైం దొరుకుతుందన్నమాట. కానీ ఆ అదనపు సమయం కూడా బ్రతుకు పోరాటానికి సరిపోతోంది. అక్కడ వీచే దుమ్ము తుఫానులు కొన్నిసార్లు గ్రహం మొత్తాన్ని కప్పేస్తాయి. అలాంటి సమయంలో సోలార్ ప్యానెల్స్ పనిచేయవు. అప్పుడు ఎలా బతకాలి అనే దానిపై కూడా ఆమె శిక్షణ తీసుకుంటోంది. 2033లో మనం మార్స్ మీద మనిషి అడుగు జాడలను చూస్తామో లేదో తెలియదు, కానీ ఆ దిశగా అలిసా వేస్తున్న అడుగులు మాత్రం చరిత్రలో లిఖించదగ్గవి. తను కేవలం ఒక అమ్మాయి కాదు, అంగారక గ్రహానికి వెళ్ళడానికి సిద్ధమవుతున్న ఒక మానవ ఆయుధం. మనలో చాలా మందికి రేపు ఎలా చేయాలో, ఏం చేయాలో తెలియదు. కానీ అలిసాకు మాత్రం వచ్చి 20 ఏళ్ళు ఏం చేయాలో, ఎక్కడ ఉండాలో క్లియర్ గా తెలుసు. ఆ క్లారిటీ, ఆ డెడికేషన్ ఆమెను ఆకాశానికి, అంతకు మించి అంగారకుడికి తీసుకెళ్తుంది అనడంలో సందేహం లేదు.